హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ రాగి సంకటి మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అది అలా వేగిన తర్వాత మటన్ తీసుకొని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అది అలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అదంతా అలా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఐదారు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యం తీసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కొని 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అది పొంగొచ్చి బాగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాంట్లో 1 కప్పుడు రాగి పిండి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఒకవేళ వాటర్ సరిపోకపోతే మధ్య మధ్యలో వేడి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. అదంతా మొత్తం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి సంకటి రెడీ. టేస్టీయే కాదండి, హెల్తీ కూడా. వారంకి ఒకసారైనా తప్పకుండా తినవలసిన రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.